కాల్ చేయి, ముందు కాల్ చేయి. కాల్ చేసిన తర్వాత 2 కాళ్ళు కట్ చేసి నా స్టేషన్ పంపించి. కోడిని బాగా కాల్చకపోతే నాకు తిన్నట్టుండదయ్యా. నువ్వు నన్ను వీర వెంకట సత్యసాయి శివరామకృష్ణ అంటారు సార్. మరేంటి అసలు డ్రెస్ వేసుకొని స్టేషన్కి వచ్చావు? నేను ఎస్ఐనే సార్, న్యూ అపాయింట్మెంట్. అక్కడికి వెళ్ళి రిజిస్టర్ లో సంతకం పెట్టి నెల నెల జీతం తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఓయ్, సంతకం అంటే నీ పేరు రాయాలి, బయోడేటా కాదు. నా పేరు కొంచెం పొడుగు సార్. నీ పేరు ఎంత పొడుగైనా డిపార్ట్మెంట్ లో నువ్వేం పీకావనే దాన్ని బట్టే నువ్వేంటనేది డిసైడ్ అవుద్ది. నిరూపిస్తాను సార్. నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని. రే చూడు, థ్యాంక్ యూ బట్రా. థ్యాంక్ యూ సార్. కొంచెం సోర తక్కువేమ్మా. హలో, ఏమయ్యాడు రావాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పించుకోవచ్చు అనుకున్నాడనా? స్టేషన్ ముందే తగలబెట్టేసా. రే విన్నారా, వాడి పోలీస్ స్టేషన్ ముందే తగలబెట్టేసా. హలో అన్నా, మీరు చావు కేకలకి సరిగా వినిపించట్లేదన్నా, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి బయట ఎవడో తగలబడిపోతున్నాడు? ఏమైంది? గయ్యాడి పెళ్లంతో పడలేక పోలీస్ స్టేషన్ కి వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడన్నా. కేసులో అక్షరం తేడా వచ్చిన అన్న గురించి తెలుసుగా. బాబోయ్, అంతమంది ముందు దారుణంగా కాల్ చేశాడు. ఎవడండాడు? ఆడు బగ్గా మనిషి సార్. ఇక్కడ వాడు చెప్పింది వేదం, చేసేదే ధర్మం. చూస్తూ ఊరుకోవడం తప్ప అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అవునా? ఆ చచ్చిపోయినాడు ఎన్న పెద్ద లీడర్ అండి. మీరు మరీ సార్, సచ్చినుడు ఒక పచ్చి ఎదవ. వాడు కాశీ మనిషి. మళ్ళీ కాశీ ఎవడండి? ఈ ఊరికి పట్టిన ఇంకో దరిద్రం. ఆస్తులు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు అరాచకాలు కూడా పంచుకున్నారు. ఒకడు స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తే ఇంకొకడు కిడ్నాప్లు, దోపిడీ చేస్తుంటాడు. వీళ్ళు చేసే దందాలకు ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తారు. అసలు వీళ్ళిద్దరు మొదట ఒకే గ్యాంగ్, తర్వాత గొడవలు వచ్చి 2 గ్యాంగుల కింద విడిపోయారు. వీళ్ళ వల్ల జనాలకు దెబ్బలు తగిలినా, ప్రాణాలు పోయినా అడిగేవాడే లేడు సార్. మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి. ఇందాక మీరు స్టేషన్ లో ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఛార్జీ తీసుకున్నారే? అవును. ఆయన నవ్వుతూ మాట్లాడి చాలా కాలం అయింది సార్. ఏం జరిగింది సార్? ఒకరోజు కాశీని పట్టుకోవాలని చేస్తున్నప్పుడు ఆయన కళ్ళ ముందే కూతుర్ని గుర్తుకొచ్చి చంపేశాడు సార్. పోలీసు అయ్యిండు కూడా ఏమీ చేయలేకపోయాడు. అసలు ఈ ఊళ్ళో పేరుకే పోలీసులు సార్. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళందరినీ ఇరగదీసే దమ్మున్న పోలీస్ ఆఫీసరు ఒక్కడు రావాలి సార్. అవునవును, డెఫినెట్ గా రావాలి. అవును, ఈ స్టేషన్ పోస్టింగ్ అంటేనే భయపడి ఒక్కడు రాడు. మీరెలా వచ్చారు సార్? ఈ ఊర్లో మనం ఉన్నారా బాబు? టెన్షన్ తోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈడా రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? శివరామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్. ఏ పోలీస్, ఆ చెక్ ఏంట్రా? టేకే. ఓ మేకన్నా మిగిలిందా? ఏదో ఒకటి మిగిలినట్టుంది, కావాలా? అది డైరెక్ట్ గా నా గుండెలో గుచ్చారా? ఇప్పుడే చచ్చిపోతాను. అంత హర్ట్ అయ్యేంటనే? బోర్డేమైనా చిన్నదైందా? లేదురా, పర్ఫెక్ట్ సైజ్ లో ఉంది. కరెక్ట్ గా బ్యాగ్ లో సరిపోద్ది. ప్యాక్ చేసేయ్, బయలుదేరి ఊరు వెళ్ళిపోతాం. ఏమైందన్నయ్య? ఒరే,
ఈ ఊర్లో రౌడీజం రేంజ్ లో ఉందిరా. రోడ్ల మీద పడి చంపేసుకుంటున్నారు. అదా రౌడీజం ప్రతి చోట ఉంటదిరా. పోలీస్ స్టేషన్ ఉన్నదే దానికోసం. ఆ స్టేషన్ ముందే నేను చూస్తుండగా ఒక తగలబెట్టేశారా. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా? మా హెడ్, సిఐ, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. మరి వాళ్ళకు లేని టెన్షన్ నీకెందుకురా? లెక్కలు కష్టంగా ఉన్నాయని స్కూల్ మారిపోకూడదురా. ఎక్కడికి వెళ్ళినా అవే లెక్కలు. మనమే మారాలి. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదరా, నీకు అలాంటి కేసులు ఏమి రావు. మా అయితే లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళని పట్టుకోవడం, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని ఆపడం. అంతేనంటావా? అంతే. ప్రతి చిన్నదానికి అలా కదిలిపోకూడదురా. స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు. ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్. అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసిన కాశీ అని అందరికీ తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు. అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోషించారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్టేనయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాసివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతురు ఎత్తుకెళ్లి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేశాం. అదేంటి సార్? నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే నా ఫీలింగ్. అదేంటది హనుమంత్ అన్నాడు? ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నాడు సార్. నిన్న పోస్టింగ్, ఇవాళ కేసు, రేపు ప్రమోషను. లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో. ఒరేయ్, ఎంజాయ్ చేయన్నావు కదరా. నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ఓ పాపను ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పచెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవడం, స్కూల్ నుంచి తీసుకురావడం. పాపను తీసుకురావాల్సిన స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించినా తల్లరికేస్తారా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోనా? ఒక్కడినే వెళ్తానని చెప్పు. ఒక్కరిగా? సింగిల్ గానా? సోలో గానా? త్వరగా వచ్చి తీసుకెళ్ళాను. విన్నావుగా, మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి పంపించు. లేదా నాన్న అని పిలవడానికి పాప ఉండదు. పాప చాలా ముద్దుగా ఉంది. నేనైతే ఆస్తి మొత్తం రచించామని. ఎవడను? డాన్. ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఎవడో పోలీసు వచ్చాడన్నా? పోలీసోడా? వెళ్ళండ్రా. దొరికాడు రా వాడు. అరే సునీ, వెనక నుంచి కొట్టడం కాదురా, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. ముందుకొచ్చి
థ్యాంక్స్ అంకుల్. అన్నా అన్నా ఎవడో పోలీసుడు వచ్చి మనోళ్ళని కొట్టి పాపను తీసుకెళ్ళిపోయాడా? పోలీసోడా? ఈ ఊర్లో పోలీసోళ్ళకి అంత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? కొత్తగా వచ్చాడన్నా, చాలా స్పీడ్ ఎక్కువ. నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు? చూడండి, షర్టు కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమర్ సర్వీస్ ఫోన్ చేయండి, పాప సేఫ్ గా ఉందని. చూస్తారేంట్రా, కొట్టండి తెలియదు. ఎక్కడ 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 పా శివ అంటే నువ్వేనా? ఏమి రాని ధైర్యము? ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ అసమంటి కత్తి లాంటి మగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంజాయ్ చేసినా. మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశం అంతా పోలీసులంటే అతనికి సింహం లాగా సింగిల్ గా అటాక్ చేసినావు. శభాష్ అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్ప. ఎంత పొగుడుతాండా. ఈ పని నేను చేయలేదు సార్, ఎవడో చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. ఇదేరా నిన్నే అడుకో తీసుకుపోయినది. సార్ ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా? పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గొప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. ఆల్ ది బెస్ట్. ముడేసే మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజరా బావా, వెళ్తా మనకొద్దు. తేగ 10 రూపాయలు ఒకటి ఇచ్చే. 10 రాసేంగా. ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఎంచుకో పో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగా చేయించుకో.